తిరుమలలో మొదటగా నివసించిన నివాసి ఎవరో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం 1000 సంవత్సరాల క్రితం తిరుమల కొండపైన ఎవరూ నివసించేవారు కారు. ఆ సమయంలో నంబికలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి నిత్యం పూజలు జరగాలి తనకి అని చెప్తాడు. అప్పుడు నుండి నంబి పాప వినాశనం నుండి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నీటిని తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేసేవారు. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు స్వామివారి అభిషేకంకి నీరు తెస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు నీరు తెస్తూ ఉండగా మార్గం మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్న వేట బాలుడి రూపంలో నంబి దగ్గరకు వచ్చి, తాత దాహంగా ఉంది, కాస్త నీరు ఇవ్వవా అని అడుగుతాడు. అప్పుడు నంబి, ఈ నీటిని వెంకటేశ్వర స్వామి అభిషేకానికి తీసుకొని వెళ్తున్నాను అని చెప్తాడు. వేటబాలుల రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి కుండకు బాణంతో కొడతాడు. కుండ నుండి నీరు మొత్తం కారిపోతుంది. నంబి ఈరోజు స్వామివారి అభిషేకం ఆలస్యం అయ్యేలా ఉంది అని బాధపడుతూ వెళ్తూ ఉంటారు నీటిని తీయడానికి. వేటబాలుడు నంబిని ఆపి, తాత ఎందుకు అంత బాధపడుతున్నావు, ఇక్కడే నీరు తెప్పిస్తాను అని చెప్పి అంజనాద్రి కొండ వైపు బాణం వేస్తాడు. ఆ బాణంతో కొట్టగా ఆకాశగంగ కొండను చీలించుకొని కిందకు ప్రవహిస్తుంది. అప్పటి నుండి స్వామివారి సేవకు ఆ నీటినే ఉపయోగిస్తున్నారు. మొదటగా తిరుమలలో నివసించిన వ్యక్తి పేరు నంబి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.